Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ బ్లాగ్లోకి వెళ్తే మనైతే ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అంటే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి దారి చూస్తున్నాం. అలానే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ని డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం అనమాట. చాలా బాగుంది మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అయితే. మీకు ఇంతకుముందు చూపించాను, మీరు చూడాలనుకుంటే ఆ బ్లాగ్ చూడొచ్చు. అలానే ఈ బ్లాగ్ కూడా చూడండి, డ్రోన్ వ్యూస్లో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా రైడ్ వ్యూలోకి వెళ్ళి అలా డ్రోన్ వ్యూ చూసేద్దామా. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే టువర్డ్స్ ఎన్ఏడి వెళ్తున్నాం. మన వెందుర్తి నుంచి బిఐటిఎస్ రోడ్ ఉంది కదా, బిఐటిఎస్ రోడ్లో వెళ్తున్నాం. కరెక్ట్గా వేపగొండ జంక్షన్ దాటిన తర్వాత మనకైతే నాయుడుతో జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. అలా రైట్ తీసుకుని ముందుకు వెళ్తే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి అయితే వెళ్తాం. ఈ జంక్షన్ నుంచి ఒక 3 km వరకు ఉంటుంది మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అయితే. చాలామంది వెళ్ళే ఉండుంటారు, కానీ డ్రోన్ వ్యూలో చూసుంటారు కదా, అందుకే నేనైతే మీకు డ్రోన్ వ్యూలో రిజర్వాయర్ని చూపిస్తాను. అలానే ఆ రిజర్వాయర్ యొక్క ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను. మనమైతే నాయుడుతో జంక్షన్కి వచ్చాం. ఈ జంక్షన్ నుంచి మీకు కనిపిస్తుంది చూసారా ముందు ఆర్చ్ అయితే, శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. అలా ఒక 3 kilometers ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మనం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి అయితే వెళ్తాం. మన వైజాగ్లో డ్రింకింగ్ వాటర్ చాలా ప్లేసెస్కి ఇక్కడ నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలానే మన ముడ్సల్లోవా రిజర్వాయర్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా వాటర్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ రిజర్వ్ ఉండే వాటర్ అయితే ఇదే. చాలామంది ఇక్కడ చేపలు పట్టడానికి కూడా వస్తారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే చాలా పెద్ద పెద్ద చేపలనే పెట్టారు. ఎక్కువ మంది చెరువు చేపలు తింటూ ఉంటారు కదా, వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ చేపలు పెట్టి అమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే చేపలు పెట్టుకొని వండుకొని తింటూ ఉంటారు. సూపర్ ఉంటుంది చేపలు పట్టుకొని వెళ్తే. మీరు మనం వెళ్ళే రూట్ని అబ్జర్వ్ చేస్తున్నారా? మనం వెళ్ళే రోడ్ అయితే ఇలా ఉంటుంది. చివరిలో మాత్రం సూపర్ ఉంటుంది. మనం బైక్ ఇటుపక్క పార్క్ చేసి వెళ్ళొచ్చు, కానీ మేమైతే చిన్న అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి బైక్ని అటువైపు తీసుకెళ్ళాం. అటువైపు వెళ్ళాలనుకుంటే ఒక చిన్న అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. చూస్తున్నారుగా అండర్ పాస్ ఎలా ఉందో. ఈ అండర్ పాస్లోకి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది, కానీ అందరూ ఇలానే ట్రావెల్ చేస్తారు. మనం కూడా ట్రావెల్ చేసుకుంటూ అటువైపు వెళ్తున్నాం. సూపర్ కదా. ఈ అండర్ పాస్లో వెళ్ళేటప్పుడు అసలు మేము వెళ్ళగలం అనుకున్నాం, ఎందుకంటే చాలా కిందకు ఉంది. అయినా కూడా మేమైతే అటువైపు వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మన బైక్ని పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళటమే. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇలా పార్క్ చేసి అక్కడ ఉన్న చిన్న గేట్లోంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మరి ఫోటోషూట్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఫోటోషూట్ అయిన తర్వాత మనం అలా లోపలికి వెళ్తే మనకి రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు డ్రోన్ వ్యూలో రిజర్వాయర్ని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఈ డ్రోన్ వ్యూని మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. మీకు తెలిసే ఉంటుంది, మన ముడ్సల్లోవా రిజర్వాయర్ దగ్గర ఫ్లోటింగ్ సోలార్ సిస్టమ్ ఉంటుందని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇది అరౌండ్ పర్ ఇయర్కి 4 lakh million పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని యూనిట్స్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే చూసేద్దాం రిజర్వాయర్ని. చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి ఈ రిజర్వాయర్కి. అలానే ఈ రిజర్వాయర్ దగ్గరికి రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ప్యారెట్స్ని. చాలా బాగుంటాయి. మనం ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆ పక్షులు కనబడతాయి. సూపర్ ఉంటుంది చూసినప్పుడైతే.
ఈ రిజర్వాయర్ మధ్యలో మన జాతీయ జెండా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇప్పుడు నేను మీకు ఆ రిజర్వాయర్లో ఉండే మన జాతీయ జెండాని చూపిస్తాను. ఎవరో పెట్టారు, పెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. చూసేయండి మరి మన జాతీయ జెండాని. ఇప్పటివరకు మీరు ఈ రిజర్వాయర్ని డ్రోన్ వ్యూస్లో చూశారు కదా. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. వర్షాకాలంలో వస్తే వాటర్ నిండుగా ఉంటుంది. ఆ టైంలో చాలా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల వ్యూ అదిరిపోతుంది. ఈ రిజర్వాయర్ దగ్గర స్విమ్మింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఎవరైతే బాగా ఈత వస్తుందో వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు. కానీ ఈ లెఫ్ట్లో చూసారా, ఈ డ్యామ్కి అటువైపు స్విమ్మింగ్ చేస్తే బెటర్. ఈ రైట్ సైడ్లో చాలా లోతు ఉంటుంది. అందుకే మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారా, వ్యూ వదిలింది కదా. మీరు డ్రోన్ వ్యూలో చూసారు, ఇప్పుడు నార్మల్ వ్యూలో చూస్తున్నారు. చాలా బాగుంది కదా. మేము వెళ్ళిన టైంలో అక్కడ మాకు చందమామ కనిపించింది. చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను. అదిగోండి చందమామ. సన్సెట్ అయిన తర్వాత ఇలా చందమామ చాలా రేరుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కూడా కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం రిజర్వాయర్ని. ఇదే మేఘాద్రిఘట్ రిజర్వాయర్. ఇక్కడ వాటర్ని మోస్ట్లీ యూజ్ చేస్తారు మన వైజాగ్ వాళ్ళు, ఇంకా మన ముర్సర్లో వాటర్ని. అలానే ఇక్కడుండే ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అయితే పర్ యానం 4 lakh million యూనిట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా బాగుంది కదా. చాలా యూజ్ అవుతుంది ఈ రిజర్వాయర్ మన వైజాగ్ వాళ్ళకి. ఫ్రెండ్స్, నేనైతే మీకు మన మేఘాద్రిఘట్ రిజర్వాయర్ చూపించాను. అలానే ఎలా రావాలో చూపించాను. మొత్తం డ్రోన్ చూపించాను. మరి మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఆల్వేస్ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.